చంద్రముఖి, ఇప్పటి వరకు నువ్వు ఎలా ఉంటావో నాకు తెలీదు. నీ పేరు మాత్రం తెలుసు. నిన్ను ఎలా తెలుసుకోవాలా అని పరేషాన్ అవుతున్నాను. ఇప్పుడు దొరికావు చంద్రముఖి. ఇప్పుడు నువ్వు ఇంట్లో లేకపోవచ్చు. వస్తా, మళ్ళీ వస్తా. నీ ప్రాణాలు తీసుకెళ్లడం కోసం మళ్ళీ వస్తా. బండి తిప్పి పెట్టుకో. ఓకే అన్న. ఉరి తీయబోయే నేరస్తుడు కూడా ఆ రాత్రి నిద్రపోడు. తెల్లవారుజామునే జైలు వార్డెన్లు వస్తారు. నాలా నిన్ను చూస్తుంటే ప్రాణభయంతో రాత్రంతా నిద్రపోయినట్టు లేవు. ఇప్పటి నుంచి కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. నీ ఆఖరి కోరికేంటో చెప్పు. ఆ ఏర్పాట్లు కూడా చూడాలి కదా. నేను నా ప్రాణం గురించి ఆలోచించట్లేదు విరాట్, నీ గురించి ఆలోచిస్తున్నాను. ఏం ఆలోచించావు? కార్తీక్ వసుధకి నిజం చెప్పడు. నువ్వు నన్ను చంపేస్తావు. అప్పుడు నా ఆస్తి కూడా నీకొస్తుందా? రుద్రవరం జనానికి నువ్వే మీ నాన్న వాళ్ళని చంపావని తెలుసు. పోలీసులు నీకోసం వెతుకుతున్నారు. ఆ కేసులు అలాగే ఉంటాయి. నన్ను చంపితే ఇంకో కేసు నీ మీద పడుతుంది. నువ్వు చావును తప్పించుకోవడానికి మంచి లాజిక్ని వెతుక్కున్నావు. నువ్వు లాయర్ అయితే బాగుండేది చందు. చూడు విరాట్, మనుషులందరూ ఏదో ఒకరోజు చస్తారు, నీతో నాతో సహా. నేను చస్తే నువ్వన్నట్టు కార్తీక్ శంకర్ సూర్యగానే ఉండిపోతాడు. నీ వదినకి అప్పుడు నిజమైన భర్త అవుతాడు. నువ్వు నిన్న సరదాగా అన్నావో సీరియస్గా అన్నావో నాకు తెలీదు గాని కార్తీక్ నా భర్త. మాకు పిల్లలున్నారు. రాత్రి వరకు కూడా సాటి స్త్రీగా వసుధ గురించి ఆలోచించాను. కానీ అది అసాధ్యం అని తెలిసినప్పుడు, నాకు నా పిల్లలకి అన్యాయం జరుగుతుంటే
ఇంకా త్యాగం చేసేంత గొప్పదాన్ని కాను నేను. టూ లేట్ చందు. ఇంకొన్ని గంటలు మాత్రమే మిగిలాయి. అసలు ఇన్ని కిడ్నాపులు, మాస్కుల డ్రామాలు ఎందుకు? వసుధ దగ్గరికెళ్ళి కార్తీక్ గురించి చెప్పలేకపోయావా? ఇతను శంకర్ సూర్య కాదని. అది అయింది. అంటే ఈ జీవితంలో నిన్ను వసుధ నమ్మదు, అందుకే ఇదంతా చేసావు కదూ? అది చందు. ఇలాంటప్పుడు అసహనాలు, అరుపులు పనిచెయ్యు. ఇప్పుడేం చేయమంటావు? శంకర్ సూర్య స్థానంలో ఉన్నది నా భర్త కార్తీక్ అని నేను చెప్తేనే వసుధ నమ్మి తీరుతుంది. ఇది కొత్త నాటకం కాదుగా? నాటకాలాడాల్సిన అవసరం నాకు లేదు. కనీసం వసుధకి పిల్లలుంటే నేను ఆలోచించేదాన్ని. ఈ విషయం తెలిస్తే వసుధ గుండాగి చేస్తుందనే కదా నీ మొగుడంటున్నాడు. నువ్వే అన్నావుగా అది డాక్టర్తో కార్తీక్ ఆడిన నాటకం అని. వసుధ నిజంగా చనిపోతే అది నీకు లాభమేగా. శత్రుశేషం అస్సలుండదు. నిన్ను నమ్మాలనిపించట్లేదు. నమ్మమని నేను అండలేదు. వసుధ మా ఇంటికొచ్చింది, నన్నొకసారి వాళ్ళింట్లో చూసింది. మా ఇద్దరి మధ్య ఉన్నది స్నేహమా లేక భార్యాభర్తల బంధవా అని తేల్చుకోలేకపోయింది. నాకు నా భర్త కావాలి, నా పిల్లలు కావాలి. అదే చెప్తాను తనకి. ఆ తర్వాత మేము సిటీ నుంచి వెళ్ళిపోతాం. ఇప్పుడేం చేద్దామంటావు? నన్ను సరాసరి వసుధ దగ్గరికి తీసుకెళ్ళు. నాతో పాటు నువ్వు వస్తానన్నా నాకు అభ్యంతరం లేదు. లేదంటే బయటుండు. నిన్ను తప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు. నీ కళ్ళ ముందే నా కార్తీక్ని తీసుకుని బయటికొస్తాను. ముందు మా ఇంటికి వెళ్తాం, తర్వాత మా పిల్లల్ని తీసుకుని ఎవ్వరికీ కనిపించని చోటికి వెళ్ళిపోతాం. మొదటిసారి నిన్ను నమ్ముతున్నాను. నువ్వు కూడా మొదటిసారి నా కళ్ళు తెరిపించా. ఈ పని ముందే చేసుంటే ఇన్ని బాధలుండేవి కావు కదా. సరే, ఆలస్యమైన అందరికీ మంచే జరుగుతుంది. వెళ్దామా?
చూడండి, మీ అవసరం తీరిపోయింది. సాయంత్రం ఫోన్ చేయండి, మీ అమౌంట్ సెటిల్ చేస్తాను. ఓకే అన్న. కార్తీక్, ఇన్ని రోజులకి నీ పాపం పండిదిరా. నువ్వు తాళి కట్టిన నీ పెళ్ళాం నువ్వు తాళి కట్టని పెళ్ళాంకి అసలు నిజం చెప్పబోతోంది. అప్పుడు నీ ఫీలింగ్స్ని లైవ్లో చూడాలనుందిరా. మీ ముగ్గురి మధ్య నేను ఉండకూడదు. ఇద్దరు ముగ్గురు పెళ్ళాలు నీకుండొచ్చు, నేను పనివాణ్ణి కూతుర్ని ఏదో చేశానని నాకు మాత్రం దగ్గరుండి పెళ్లి చేయిస్తావా? అది చేయించింది కార్తీక్ అయినా శంకర్ సూర్య అయినా ఒకటేరా. ఎవ్వర్నీ వదలను. ఇప్పుడు వసుధ చస్తుంది, నువ్వు చచ్చిన పాముగవుతావు. ఇక నీ ప్రాణం తోకలో ఉంటుంది, అది కదిలేది కొంచెం సేపే. సారీ సారీ.
ఇక ఎంతో కాలం ఈ నాటకం సాగదు. వసుదకు నిజం చెప్పేయటమే మంచిది. చెప్పకపోవటం వల్ల ఒక నిండు ప్రాణం పోతుంది. ఏదో ఒక రోజు వసుదకు నిజం చెప్పాలి. లేకపోతే తనకే ఏదో ఒక రకంగా తెలుస్తుంది. అందుకోసం నేను చందు ప్రాణాలని బలిపెట్టలేను. ఏం జరిగితే అది జరుగుతుంది. ఆ ముసుగు మనిషి చెప్పినట్టు వసుదకి నిజం తెలిసాక రుద్రవరం తీసుకెళ్తాను. అక్కడ వాళ్ళకి కూడా జరిగింది చెప్పి నేను చందుని తీసుకుని వెళ్ళిపోతాను. అప్పుడు ఈ ముంబై గ్యాంగ్, యశోధర, అజయ్, భద్ర వీళ్ళెవ్వరికీ కనిపించని చోటికి వెళ్ళిపోతాను. రాహుల్ దీక్ష కోసం వెతుకుతాడు. లేదంటే ఆ అజయ్ని పోలీసులకు అప్పచెప్తాడు. అది తెలిస్తే దీక్ష తప్పకుండా బయటకు వస్తుంది. అప్పటికైనా ప్రశాంతంగా బతుకుతామేమో. వసుదా, ఏంటండి? నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. ఒకసారి ఇలా వస్తావా? కూర అయిపోవచ్చింది, వస్తున్నాను, ఉండండి. భగవంతుడా, నేను చెప్పేది విన్నాక వసుదకి ఎలాంటి ప్రమాదం జరగకుండా చూడు. ఏమండి, ₹1 కాయిన్ ఇవ్వండి. అర్జెంటుగా ఫోన్ చేసుకోవాలి ప్లీజ్. ఏంటండి, ఏదో చెప్పాలి అన్నారు? కూర్చో వస్తా. ఏంటండి? ఏదైనా ఆందోళన పడే విషయమా? ఆందోళన అనేది మనం సృష్టించుకునేది. ఎలాంటి కష్టాలు వచ్చినా తట్టుకుని నిలబడగలగటం గొప్ప విషయం. అప్పుడే మొహం అలా అయిపోయిందేంటి? అందుకే నీతో ఏం మాట్లాడాలన్నా నేను ఆలోచించాల్సి వస్తుంది. బాంబు దాడిలో మన వాళ్ళందరూ చనిపోయారు. అంతకు మించిన విషాదం ఇంకేముంటుంది వస్తా? నేను చెప్పే జాగ్రత్తగా విను. మనం రుద్రవరం వెళ్దాం. ఇప్పుడా? చెప్పేది పూర్తిగా విను. రుద్రవరంలో మన వాళ్ళందరినీ కలుద్దాం. అప్పుడు వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఫోన్ ఎందుకు కట్ చేశారు? ఇది తెలిసిన నెంబర్ కాదు వస్తా. ఏదో ల్యాండ్లైన్ నుంచి వస్తుంది. నేను అలాగే చేశాను కదండి. ఒకవేళ దీక్ష చేస్తుందేమో. హలో, నేను చందూన్ కార్తీక్. నన్ను కిడ్నాప్ చేసింది విరాట్.
దగ్గర నుంచి నేను తప్పించుకున్నాను. నువ్వు వసతికి నిజం చెప్పొద్దు. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? కరెక్ట్గా నాకు అడ్రస్ తెలీదు. గండిమైసం ఏరియాలో ఉన్నాననుకుంటా. సరే, నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. అలాగే కార్తీక్. దీక్షేనా ఫోన్ చేసింది? కాదు, కానీ దీక్ష గురించి మాట్లాడటానికి రమ్మన్నారు. ఇంకా ఆలస్యం చేయడం ఎందుకు? వెంటనే బయలుదేరండి. దీక్ష మనకి దొరికితే అంతకన్నా ఏం కావాలి? మనం తర్వాత మాట్లాడుకుందాం. అలాగే. నువ్వు జాగ్రత్తగా ఉండు. ఏదైనా తెలియని నెంబర్ నుంచి ఫోన్ చేస్తే కట్ చేయి. ఆ నెంబర్ ఏంటో నోట్ చేసుకుని నాకు చెప్పు. అది దీక్ష ఫోన్ కావచ్చు కదా. ఎవరి ఫోన్ అయినా నేను చెప్పినట్టు చెయ్యి, ఓకేనా? భగవంతుడా, తీసుకోండి. ఏంటమ్మా, రూపాయికి బంగారం ఉంగరం ఇస్తున్నారు? బంగారం ధర అంత పడిపోయిందా? నా దగ్గర డబ్బులు లేవండి. బాకీ పడ్డం ఎందుకు అని. ₹1 కదమ్మా, 1,00,000 కాదు కదా. అంత బాకీ పడకూడదు అనుకుంటే ఈసారి వచ్చినప్పుడు ఇవ్వండి. మీరు అసలే కంగారులో ఉన్నట్టున్నారు. సరే, థ్యాంక్ యూ. ఓకే మేడం. ఎంత నమ్మించావే? ఆడదాన్ని అంత త్వరగా నమ్మకూడదని పెద్దవాళ్ళు ఊరికే అనలేదు. నీ మొగుడు ఇంకో ఇద్దరిని కట్టుకున్నా నీ దగ్గరికి రాకపోయినా నీకు సిగ్గు అభిమానం లేదు. వాడి కోసం పరుగులు తీసుకుంటూ వెళ్ళావు. నువ్వు నన్ను మోసం చేయొచ్చు, నా నుంచి ఇప్పుడు తప్పించుకోవచ్చు, కానీ ఏదో ఒకరోజు దొరుకుతావు. ఈసారి నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి కాకులకి గద్దలకి వేయకపోతే నా పేరు విరాటే కాదు. చందు, కార్తీక్, వసుధకి నిజం చెప్పేశావా? చెప్పాలని అనుకున్నాను. ఒక్క క్షణం ఆలస్యం అయి ఉంటే చెప్పేసేవాడిని. నీ ఫోన్ వచ్చి ఉండకపోతే ఇప్పుడు మరోలా ఉండేది. ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నావు? అప్పుడు వసుధ పరిస్థితి ఏంటి? ఇప్పటిదాకా మనం ఎందుకు ఆరాట పడుతున్నాం? వసుధని కాపాడుకోవాలనే కదా. అది అది బూడిదలో పోసిన పన్నీర్ అయ్యేది కదా. బాగా ఆలోచించాను చందు. ఎప్పుడైనా వస్తే కార్తీక్ శంకర్ సూర్యగా నటించగలడు, కానీ శంకర్ సూర్య కాలేడు. ఇంతకు ముందు మంచి సమయం చూసి వసుధకు నిజం చెప్పాలనుకున్నాను. నిజం చెప్పకపోతే విరాట్ నిన్ను చంపేస్తానని బెదిరించాడు. వాడు అంత పని చేసుండేవాడు. అప్పుడు నేను మాత్రమే నిన్ను పోగొట్టుకోను, మన పిల్లల అమ్మని పోగొట్టుకుంటారు.
ఇప్పటికే మనం పిల్లలకి న్యాయం చేయలేకపోతున్నాం. అమ్మా నాన్నకి దూరంగా చిన్న వయసులోనే దస్తగిరి దగ్గర బతుకుతున్నారు. వాళ్ళు గుర్తొచ్చినప్పుడల్లా దుఃఖం వస్తుంది చద్దు. అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. అందుకే ఆ విరాట్ నుంచి తప్పించుకోగలిగాను. దేవుడు మన పక్కనే ఉన్నాడు కార్తీక్. దేవుడు ఒక పక్క నేను బలవంతంగా తీసుకుపోయారు. ఎవరు తీసుకెళ్లారో తెలియక ఆందోళన పడుతుంటే దీక్ష కనిపించట్లేదు. దీక్షకేమైంది? తను కనిపించకపోవడం ఏంటి? ఇదంతా ఆ అజయ్ భద్రల పనా? ఏమో, నేను లేనప్పుడు అజయ్ ఇంటికొస్తే వసుధ దీక్షను తనతో హాస్పిటల్కి పంపించింది. అదే వసుధ దీక్షను ఆఖరిసారిగా చూడటం. నేను వాడిని బెదిరించాను. అజయ్ గారు దారి మధ్యలో తప్పించుకుపోయింది అంటున్నాడు. అసలు విషయం తర్వాత తెలిసింది. ఏంటిది కార్తీక్? ఆ రోజు నీ దగ్గర మనందరి దగ్గర నేను సమస్యనయ్యాను, నా దారి నేను చూసుకుంటాను అంది కదా, అలాగే చేసింది. అంటే రాహుల్కి ఫోన్ చేసి నేను క్షేమంగానే ఉన్నాను, మీరు నా కోసం ఆందోళన పడద్దు అని కట్ చేసిందంట. ఇప్పుడు తను ఎక్కడుందో తెలియదు. తనంతట తను ఇంటికి వస్తుందా, మనకి దూరంగా ఉండిపోతుందా అనేది తెలీదు. దేవుడు మన పక్కన ఉంటే ఇన్ని రకాల సమస్యలు వస్తాయా? ఏం జరిగినా మన మంచికే అనుకోవాలి కార్తీక్. సరే పద. ఆ రోజు నన్ను విడిచిపెట్టి వెళ్ళడానికి నువ్వెందుకు ఇష్టపడలేదు కార్తీక్? నన్ను కిడ్నాప్ చేయడానికి ముందు కూడా నాకు ఫోన్ చేశావు. నీకు ఇలా జరుగుతుందని ముందే తెలుసా? నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు. బహుశా నేను భయపడతానని చెప్పలేదనుకుంటున్నాను. ఇంతకు మించి భయపడడానికి ఏముంటుంది కార్తీక్? మనం ప్రతి నిమిషం ముళ్ళబాటలోనే నడుస్తున్నాం. ఎందుకు అలా జరుగుతుందేమో అనిపించింది. ఆ యశోదర్కి నీ మీద పేకలోతు కోపం ఉంది. ఆమె పేరు చెప్పడానికి నీకు అభ్యంతరం ఎందుకు? చెప్తున్నాను కదా, వసుధకి ముంబై గ్యాంగ్ నుండి ఇంకా ప్రమాదం ఉంది. ఓ పక్క అజయ్ భద్ర వేధిస్తున్నారు. వసుధకి ఎక్కడ నిజం చెప్పాల్సి వస్తుందో అనే ఆందోళన. నేనేం చేస్తున్నానో, ఏం చేయాలో, ఎవరి దగ్గర ఉండాలో తెలియని పరిస్థితి. అర్థమైంది కార్తీక్. ఇది విరాట్ గాడి పని. వాడు మళ్ళీ దాడి చేస్తాడు. ముందు మనం దీక్షని కాపాడుకోవాలి. యశో, యశో,
యశో ఆ లుక్ నాకు నచ్చదు యశోదరా. నేను నిన్ను ప్రేమగా యశు అని పిలిచాను. హె, నీకింకా పాత వాసనలు గుర్తుకొస్తున్నట్టున్నాయి. నేను నా మనసు మార్చుకుంటే చాలా పెద్ద గొడవలు అయిపోతాయి. అది నీకిష్టమా? ఆ? ఏమప్పా ఏంది కథ? ఏమైనా సంగతులుండాయా? లేకపోతే రోడ్ల మీద ఊరికే తిరుగుతున్నారని చెప్పనికి ఫోన్ చేసినారా? ఇప్పుడే విరాట్ యశోదరి ఇంట్లోకి వెళ్ళినాడు భద్రమ్మా. ఏంది విరాట్ గాడు యశోదరింటికి మళ్ళీ వచ్చినాడా? ఓ నిమిషం ఉండు. ఏదో గూడు పుటాని జరుగుతా ఉండది. అదేంటో ఇప్పుడే తెలుసుకోవాలా, ఆలస్యం చేయకూడదు. రేయ్, నేను బయలుదేరి వస్తా ఉండాను. నేను వచ్చేలోగా ఆడు గాని బయటకొస్తే ఆడిని సావుగొట్టి డిక్కీలో పడుకోబెట్టండి. ఆ తర్వాత ఏం చేయాలో నేను చూసుకుంటాను. రేయ్, యశోదర కొంపకి పోనీరా. విరాట్ వస్తున్నాడు. ఈ కొంచెం సేపు నా మర్యాద కాపాడు నారాయణ. నారాయణ కాదు, నారాయణ గారు. నారాయణ గారు, నా ప్రెస్టేజ్ మీ చేతిలో ఉంది. ఏదో ఓడబొడుస్తున్నానని నా దగ్గర డబ్బులు తీసుకెళ్ళావు. నీ మొహం చూస్తుంటే నాకు అనుమానం వస్తోంది. కొండల్లో కోనల్లో తిరిగే నిన్ను కొందరి మాటలు విని అనవసరంగా దగ్గరికి తీశాను. అనవసరంగా మీరు నన్ను తీసుకురాలేదు యశోధర గారు. మీ అవసరం కోసమే కొండలు కొన్నలు వెతుక్కుంటూ మరీ వచ్చారు. ఏయ్, గొంతు లేస్తోందే. తీసుకెళ్లిన డబ్బులు ఖర్చయిపోయాయి అనుకుంటా. మళ్ళీ చందా కోసం వచ్చినట్టున్నావు. చందాలు తీసుకునే జాతి వేరే ఉంటుంది యశోధర గారు. నేనెవరో, నా స్టేటస్ ఏంటో ఇప్పుడు మీకు గుర్తు చేయాల్సిన అవసరం లేదనుకుంటా. టైం బాలేనప్పుడు తాడే పామై కరుస్తుందంటారు. ఎవరు తాడు ఎవరు పాము? కాస్త క్లారిటీతో మాట్లాడబోయే బాబు. నేను చేసేది ముందు చెప్పడం నాకు ఇష్టం ఉండదు. పని పూర్తయ్యాక రిజల్ట్ చూపించడం నాకు అలవాటు. ఏంటో నువ్వు చూపించబోతున్న రిజల్ట్? చందుని కిడ్నాప్ చేశాను. ఇప్పుడు అది ఎక్కడుంది? ఇదిగో ఈ పసుపు తడుతో దాని మెడకి ఉరేసి చంపేస్తాను. చెప్పాను కదా, నా టైం బాలేదని. అది తప్పించుకుంది. టైం బాగుంటుంది నా ధర్మపత్రి, నీకు కాదు. చందు తప్పించుకుందా? రేయ్, ఆ మాట చెప్పడానికి నీకు సిగ్గు అనిపించట్లేదు? సిగ్గు ఆడవాళ్ళకి అందం. కొంతమంది ఆడవాళ్ళు సిగ్గు వదిలేస్తారు. రేయ్, నేను మీ గురించి మాట్లాడలేదు యశోధర్ గారు. ఎందుకు అంత రైజ్ అవుతున్నారు? నువ్వు తింటున్న తిండి నాది,
నువ్వు ఖర్చు పెట్టుకుంటున్న డబ్బు నాది. ఏం చేసినా నాకు చెప్పి చేయాలి. నువ్వు చందూని కిడ్నాప్ చేసిన విషయం నాకు ముందుగా చెప్పుంటే దానికి తప్పించుకునే అవకాశం ఇచ్చుండేదాన్నే కాదు. ఇది నువ్వు చేసిన తప్పు. ఒప్పుకుంటున్నాను. అందుకు శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. 10 లక్షల రూపాయలు ఇవ్వండి. నీకు ఇట్టంటుడే కరెక్ట్. పది లక్షలు ఇవ్వాలా? ఇక్కడ డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తున్నాయి అనుకుంటున్నావా? చెట్లకి డబ్బులు కాస్తే అంత విలువ ఎందుకుంటుంది యశోధర్ గారు? 2 రూపాయలు పడేస్తే 3 మల్లెపూలు వస్తాయి. విరాట్, నాతో పరాచికలాడితే నేను సహించను. అది నారాయణ నీకు చెప్పే ఉంటాడు. అతను మీ అసిస్టెంట్. విరాట్, నువ్వు ఉండు నారాయణ. నేను అనుకున్నది ఒకటి, జరిగింది ఇంకొకటి. నేను కోట్ల రూపాయలు నష్టపోయాను. అందుకే కనీసం 10 లక్షలు ఇమ్మని అడుగుతున్నాను. నేను చిల్లి కాని కూడా ఇవ్వనురా. నీ దిక్కున చోటు చెప్పుకోరా. చిల్లి కాణీలు పోయి దశాబ్దాలు అయిపోయాయి యశోధర్ గారు. నాకిప్పుడు దిక్కు కార్తీక్. ఇదంతా యశోధర కోసం చేశాను. ఇందులో నాకు ఎలాంటి దురుద్దేశం లేదు అంటాను. చందు కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించు సిస్టర్, నిన్ను యశోధర లేపేయమంది అంటాను. ఆ తర్వాత ఏం జరుగుతుందో ఊహించుకో. ఏమండి, ఆ కార్తీకే బెటర్ అండి. చందు మహా డేంజరు. ఈ మధ్యన ఎట్టా తయారైందో మీకు తెలుసు కదా. ఈ విషయాలన్నీ చందుకు తెలిసినాయి అనుకోండి, మళ్ళీ మీకేదో ఎసరు పెట్టుద్ది. నా మాట ఏనండి, ఆ తర్వాత మీ ఇష్టం. రే నారాయణ, అనుభవంతో చెప్తున్నానండి. ఈ మ్యాటర్ను కాస్త శాంతియుతంగా పరిష్కరించుకుంటే బాగుంటుందన్న నా అభిప్రాయం మేడం. చూడు, 5 లక్షల కంటే ఎక్కువ ఇవ్వను. నేను భిక్షగాణ్ణి కాదు. 10 కంటే రూపాయి తక్కువ తీసుకోను. ఏం చేద్దాం నారాయణ? నువ్వే కదా బ్రోకర్వి, చెప్పు. ఏమండోయ్, బ్రోకర్ అనకూడదండి, మధ్యవర్తి అనాలి. లాంగ్వేజ్ ప్రాబ్లం కొంచెం ఎక్కువ అనుకుంటాను. చూడండి, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 10 లక్షల కంటే చందు కార్తీకులే ప్రాబ్లం అన్న అభిప్రాయం. ఆ తర్వాత మీ ఇష్టం. ఇక నువ్వు ఈ ఇంటి చుట్టుపక్కల కనిపించినా నేను ఊరుకోను. నేను నిన్ను ఇంటికి తీసుకొచ్చాను కాబట్టి 10 లక్షలు భిక్షగా వేస్తున్నాను. యశోధర గారు, నువ్వు ఉండవయ్యా స్వామి. ఈసారి నేను మాట్లాడను, నా బుల్లెట్లు మాట్లాడతాయి. నువ్వు రేపటి నుంచి సిటీలో కనిపించకూడదు.